అప్పటి నుంచి వాణ్ణి వదిలేశాను. వాణ్ణి కలవడం మానేశాను. వాడితో తిరిగిన చేదనుభవాల్ని మర్చిపోయాను. వాడి రహస్యాలన్నీ నాకు తెలిసిపోయాయని రోజూ బెదిరిస్తూ ఉన్నాడు. ఇంకా వెంటాడుతున్నాడు. భయపడకు, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ అతను ఇక్కడికొస్తే అతన్నేం చేయాలో ఎలా చేయాలో నేను చేస్తాను. నువ్వెళ్ళు. ఇవాళ ఓనర్ దగ్గర దత్తరా మమ్మల్ని అడగాలి. అవును, పెద్ద వేదాంతి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. దగ్గర కాసేపు మనిషి లేకపోతే మీ తెలివితేటలు చూపిస్తారా ఏంట్రా? సార్ రేపు ఆయుధ పూజ. బళ్ళన్నీ కడగండి. దసరా మామూలు కావాలి. రే, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు. మామూలు గిమూలు అంతా ఇవ్వడం కుదరదు. మామూలు అయితే క్యాన్సల్. అయితే ఈ సంవత్సరం ఆయుధ పూజను అదరగొట్టేద్దాం. బాస్, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో తీసిన వీడియో క్యాసెట్స్. ఇది ఆంధ్ర బ్యూటీ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుంది. యాడ్ కాంపిటీషన్ లో నెంబర్ 1. ఇది టెక్స్టైల్ బ్యూటీ, ఊటీ కోటలో తీసింది. ఇదేమో కోకిలా ఫ్రమ్ కోయంబత్తూర్. ఇవన్నీ మన లోకల్ బ్యూటీస్. అందంలో వీళ్ళు 1, 2, 3 ర్యాంక్స్. ఇలా చూడండి బాస్, ప్రస్తుతం వల నేను దీనికి వేశాను. ఈ వలలో పడుతుందో తప్పించుకుంటుందోనని నాకు అనుమానంగా ఉంది. అయితే ఒక రాస్కెల్ స్టేజ్ సింగర్ ఏమో దీనికి అందగాను, నాకు చాలా అడ్డంగానూ ఉన్నాడు. శభాష్! ఎవరతను? ఓ ఇడియట్ పేరు అశోక్. ఓహో, అతనా? అతని గురించి విన్నాను. ఇప్పుడు పాపులర్ అయిన పాటలన్నీ అతను పాడినవే కదూ. ఒక పంచేయి, ఏదో ఒకటి చెప్పి వాడిని మన కాంప్లెక్స్ కు తీసుకురా. వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే మీరు చెప్పినట్టుగా తీసుకొస్తాను బాస్. వెరీ గుడ్ రాజా. నీలాంటి తెలివైన వాళ్ళు నాలాంటి వాడికి చాలా అవసరం. మనం చేసే వ్యాపారానికి ఇష్టపడి వచ్చే అమ్మాయిల్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుందాం. ఒప్పుకోకపోతే వదలొద్దు. ఎందుకంటే అలాంటి అమ్మాయిలందరూ తోకు దక్కిన పాము లాంటి వాళ్ళు. అవసరమైతే మన దగ్గరున్న మొత్తం మందిని ఉపయోగించుకుంటూ వాళ్ళని మనం బానిసలుగా చేసుకుందాం. అప్పుడు మన రహస్యాలు బయటికి రావు. ఓ, యు ఆర్ రియల్లీ గ్రేట్ బాస్, గ్రేట్. ఇలాంటి అద్భుతమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్? ఇదంతా ఇంపోర్టెడ్ ప్లానింగ్ రాజా. ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళుతూ ఇలాంటి ప్లాన్స్ అన్ని మనలాంటి వాళ్ళ కోసం వదిలేసి వెళ్లారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ బాస్. ఓయ్ రంగా, ఫ్యామిలీ ఉండే చోట అనుకున్నావా? ఏమనుకున్నావు? ఏమంటున్నారు? ఇది రంగా, అశోక్ అని నీ వెంట వచ్చాడే, అతను ఒక పెళ్లిగాన అమ్మాయి తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో పెట్టాడు. అక్కడ చేయడం పద్ధతి కాదు. అతను వెంటనే ఖాళీ చేయమని చెప్పు. ఒరే రంగా, ఇది ఫ్యామిలీలు ఉండే చోటు. ముందు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పు. ఈ అపార్ట్మెంట్ లో తప్పు జరగడానికి కారణం నువ్వే. ముందు ఆమెని బయటికి పంపించు. ఏమయ్యా, నీకేమైనా బాగుందా? ముందు వాళ్ళు పంపించు. వెంటనే పంపించేయ్. అవునవును, బయటికి పంపించాలి. అర్థమే లేదు. నేను సర్కస్ లో ఆడే కోతినా? ఆవు దూడ వెంటబడే పిచ్చి కుక్కల మీరంతా నా మీద పడతారండి. అతన్ని నేనే తీసుకొచ్చాను. వద్దంటే నేనే పంపిస్తాను. ముందు ఒకటి. డివైడర్ లా ఉన్నావు. అడుగుతా. నా వల్లే ఈ ప్రాబ్లం అంతా. ఇరుగు పొరుగంతా మన గురించి తప్పుగా అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళని అనుకోనివ్వు. నువ్వెందుకు బాధపడతావు? అశోక్, అశోక్, ఏమండి, ఎవరై ఉంటారో తలుపుకుంటే. మనం ఇక్కడ ఉండటానికి ఆశ్రయం ఇచ్చాడే అతనే రంగా. వచ్చాడంటే కచ్చాబిచ్చా తిడతాడు. ఎక్కడైనా దాక్కో, దాక్కో. అలాగే, మీరు వెళ్ళి తలుపు తీయండి. ఒరే అశోక్, నువ్వెక్కడికి చేరే ముందు నీకు నేను ఏం చెప్పాను? పెళ్లి కాని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఆమె ఒక అనాథ సార్. అనాథ అయితే ఆశ్రమానికి వెళ్ళాలి. అపార్ట్మెంట్ ఎందుకు రావాలి? సార్, ఆ అమ్మాయి కష్టాలు వింటే చాలా బాధేసింది సార్. మన దేశంలో చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవాలా? 100 కోట్ల జనాభాకి 100 కోట్ల కథలుంటాయి. నీ పాటికి నువ్వు వచ్చావా, పని చేసావా, తిన్నావా, వెళ్ళావా అని ఉండాలి. నీకు ముందు పుట్టిన మహానుభావులంతా జనం కష్ట సుఖాలన్నీ విచారించి వాళ్లను బాగు చెయ్యలేక వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు. సార్, ఆ కాళ్ళు కొంచెం తీస్తారా? ఏ, ఆ అమ్మాయి నా కాళ్ల సందులోంచి వస్తుందా? సార్, మీరు టీపాయ్ అనుకుని కాళ్ళు పెట్టింది ఆ అమ్మాయి వీపు మీద సార్. ఇదేనా అమ్మాయి? అవును సార్, ఈ అమ్మాయే. పొమ్మనరా బయటికి. సార్, ఈమెకి నాకు మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ సార్. అండర్స్టాండింగ్ లో చిన్నది పెద్దది ఉండదురా. అండర్స్టాండింగ్ అంటే లవ్వా? మన దేశంలో సంపాదన లేని పని ఇది ఒకటే. లవ్ చేస్తారు, ఫెయిల్ అయితే గడ్డాలు పెంచుకుంటారు, షేవింగ్ కూడా చేసుకోరు, పిచ్చోళ్లాగా రోడ్లమ్మడా తిరుగుతూ ఉంటారు. నిన్ను సామాన్లు కదా తెచ్చుకోమని చెప్పాను. నువ్వు దీన్ని తీసుకొస్తావా? పంపించేరా. సార్, ఏంటి సారు? చూడమ్మా, నువ్వు మర్యాదగా వెళ్ళిపో. దేవి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడబోయి మీకు చెడ్డ పేరు.
అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మీ గురించి చెడుగా అనుకుంటున్నారు. ఇక నేను వెళ్ళిపోతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నువ్వు లేకుండా నేనెలా ప్రశాంతంగా ఉండగలను? నేనొక విషయం అనుకుంటే నెరవేర్చే వరకు వదిలిపెట్టను. మన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక మార్గం. ఏమంటున్నారు? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఇంతవరకు నేను మీ అభిమానిగా ఉన్నాను. ఇకపై మీ భాగస్వామిగా ఉండటం నాకు సంతోషంగా ఉంది. నిజంగానా? ఆ? ఇంకా నువ్వు దీన్నే వెంటేసి తిరుగుతున్నావా? చూడు అశోకు, అపార్ట్మెంట్ లో అందరూ నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఈ అమ్మాయితో తిరగొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు వినడం లేదు. మా ఇద్దరిని విడదీయడం ఇంకెవరికీ సాధ్యం కాదు. ఏం ఫెవికాల్ గమ్లాగా అతుక్కుపోయారా? అదేం కాదు, ఇక మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం. కరెక్ట్. అయితే ఓకే. ఇక మీద ఎవరైనా నోరెత్తితే మూతిపడు రాళ్ళ కొడతా. మీకిక నేనున్నాను. అన్నయ్య, అన్నయ్య ఎవరిని? మిమ్మల్నే అన్నాను. తోడ పుట్టిన వాళ్ళు కన్నవారు ఎవరూ లేని నాకు మీరే తోడుగా ఉండి మా పెళ్లి జరిపించాలి. ఇరికిస్తున్నాడు. అవును రంగా, ఈ ప్రపంచంలో మా ఇద్దరికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఇక చేసేదే ఉంది. ఇద్దరూ సెంటిమెంట్తో హార్ట్ టచ్ చేసేశారు. సరే అన్నయ్య అంది, ఇక తప్పదు కదా. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అన్నందుకు ఎంత పెద్ద శిక్ష వేశావురా? నన్నెవరూ ప్రేమించలేదు. అన్నయ్యనమ్మా, అన్నయ్యని. అలాగే చెల్లమ్మా. సరే అన్నయ్య, మేమిప్పుడే అపార్ట్మెంట్కి వెళ్ళి అందరితో మాకు ఎంగేజ్మెంట్ అని చెప్పొస్తాం. ముందా పంచేయ్. మీ ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడారే, మీరక్కడికి వెళ్ళి మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని మొహం మీద కొట్టినట్టు చెప్పండి. సరే బాబు. ఏయ్, కొట్టి చెప్పక్కలేదు, నోటితో చెప్తే చాలు. ఏ ఇట్రా. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి బాబు విషయం? మా ఇద్దరి గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమంటున్నావు బాబు? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. చాలా సంతోషం. శుభస్య శీఘ్రం. నమస్కారం అండి. ఏమిటి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అది జరగకుండా చూడాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి అమ్మాయిలు తప్పించుకోవటం, దెబ్బతిన్నప్పుడు తప్పించుకోవటం రెండు ఒకటి. మై డియర్ బాస్, వాడి మీద ఇంతవరకు చేయి చేసుకోలేదు గానీ నేను ఒక కన్నేసి ఉంచాను. మన రహస్యాలు గాని బయటికి తెలిస్తే మన ముఠా మొత్తానికే ప్రమాదం. నువ్విచ్చిన ఫోటో చూపించి ఆల్రెడీ కాంట్రాక్ట్ మీద సైన్ చేసేసా. ఎలాగైనా సరే దాన్ని తీసుకురావాలి. ప్రయత్నిస్తాను బాస్. ఒట్టి మాటలు చెప్తే సరిపోదు, పని చేసి చూపించాలి. అర్థమైందా? ఏమిటి? వావ్ దేవి, ఎలా ఉంది మన ఎంగేజ్మెంట్ డ్రెస్? ఫ్యాంటాస్టిక్, లవ్లీ. నాదిష్ట తగిలేలా ఉంది. నువ్వు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? హ్యాండ్సమా? నేనా హ్యాండ్సమ్? అందమంటే నీదే. మంచి బంగినపల్లి మామిడి పండ్లా ఉన్నావు. అంటే నీ ఉద్దేశం నా మూతి ముక్కు వంకటింకర్గా ఉన్నాయనేగా అర్థం? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. ముక్కున్న 2 బంగినపల్లి మామిడి పండ్లు, వాటిని నేను కొరకాలనుందా? పెళ్ళవని మామిడి పండెవరో కొరికేదెవరో తెలుసుకుందాం. ఇప్పుడే. ఫంక్షన్ కి అందరూ వచ్చే టైం అయింది. ముందు నాకు కావాలి. వదలండి. Hey! ఎందుకండి అంత తొందరపడుతున్నారు? దేవి, ఫస్ట్ నైట్ ముందు పెట్టుకుని ఈ ఎంగేజ్మెంట్ ని తర్వాత పెట్టుకుందామే. ఎంత ఆశ మీకు? అనుకున్నా. హలో అశోక్, ఎంగేజ్మెంటా? మీ ఇద్దరికి ముఖ్యమైన అతిథిని నేనే కదా, మరి నన్ను వదిలేశారేంటి? ఆల్రెడీ వచ్చేసావుగా, ఇంకా నిన్ను బొట్టు పెట్టి పిలవడం దేనికి? అసలు
నువ్వెవరివని ఏమవుతావని పిలవాలి. పిలవని పేరెంటానికి పేర్లేని అతిథని చెప్పుకోవచ్చు మీరు. ఇట్స్ ఓకే. మీరు పిలవకపోయినా మరి నా అంతటి నేనే వచ్చాను. ఎనీ అబ్జెక్షన్? ఇలా చూడు రాజా, నీతో పరిచయాన్ని, నీ మోసపూరిత స్నేహాన్ని వదిలి నేనిప్పుడు ఒక మంచి జీవితాన్ని అందుకోబోతున్నాను. ఇలాంటి సమయంలో గొడవలు నో చేయకు. నో 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 నో. నేను రౌడీల్ని కింద ఉంచి మీతో గొడవ పడ్డానికి రాలేదు. ఇది నా పర్సనల్ విషయం. దాని అకౌంట్ తేల్చుకోవడానికి ఒంటరిగా వచ్చాను. ఏంట్రా మాట్లాడుతున్నావు? మాట్లాడేది నేను కాదు, ఈ ఫోటోలు మాట్లాడతాయి. లేదు లేదు, ఇతనితో కలిసి నేను అసలు ఫోటోలు దిగలేదు. ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు తెలియదండి. నాకు తెలుసు. ఇలాంటి దుర్మార్గులు ముందుగా కెమెరా రెడీ చేసుకుని ప్రేమ విలాపం మొదలు పెడతారు. ఆ పైన తెలుస్తుంది ఈ ఫోటోలు ప్రేమించడానికి కాదని, డబ్బు కోసం తీసినవని. ఏమండి, దిగులు పడకు. ఇలాంటి ఫోటోలు 1000 ప్రింట్లేసి ఒక్కొక్కళ్ళకిచ్చినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మీరు పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. ఒరే ఇడియట్, నువ్వెవరు ఒప్పుకోపోవడానికి? పెళ్లి పేరుతో మెడలో తాళిగట్టి విదేశాలకు అమ్మడం కాదు, 10 మంది ఆశీర్వాదాలతో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు దక్కని ఈ అందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దక్కనివ్వను. ఐ కాంట్ లివ్ హియర్. ఏమండి, వద్దండి, వదలండి. రాజా ప్లీజ్ వదలు. నా మాట వినండి, వదలండి. రాజా ప్లీజ్. వదలండి. ఏమండి, ఏమైంది? తలకు దెబ్బ తగిలి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. దేవి, నీ చెప్పే మాట విను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మన పరిచయం, పెళ్లి విషయం ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ దేవి, ప్లీజ్. ఏమంటున్నారు మీరు? అవును దేవి, నేనిప్పుడు పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అశోక్, దేవి, నువ్వెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వు లేకుండా ఎలా దొరుకుతుంది సంతోషం? ఈయన చచ్చిపోవడానికి కారణం నేనే కదా. దానికి నీకు ఎలాంటి శిక్ష పడినా దాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను వదిలి నేను ఉండలేను అశోక్, ఉండలేను. దేవి, నిన్ను అర్థం చేసుకోలేక ఏదో వాగాను. నన్ను క్షమించు. కొంచెం ఆగు.